నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వారి వంతుగా కృషి చేశారని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. కారంచేడులో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయగా శుక్రవారం మంత్రి రవికుమార్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కలెక్టర్ వెంకటకృష్ణ మురళి తదితరులు కలిసి ప్రారంభించారు. అలాగే మరో ₹1 కోటితో నూతనంగా వాటర్ ప్లాంట్కు మంత్రి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, కారంచేడు గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ₹1 కోటితో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయటం సంతోషమని, అదేవిధంగా కారంచేడును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వారి వంతుగా కృషి ఉంటుందన్నారు. 100 రోజుల కూటమి పాలన అద్భుతంగా ఉందని, త్వరలో సూపర్ 6 పథకాలు అన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేయనున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా రామ్కి సంస్థని తెచ్చిన గారికి ప్రత్యేక చేసుకుంటా ఉన్నాము. చాలా మంచి కార్యక్రమం ఇవాళ చేపడుతుంది అన్నమాట. ముఖ్యంగా పురంధేశ్వరి గారు ఓఎన్జీసీ ప్రజలతో మాట్లాడి ఒక ₹2.5 కోట్ల తీసుకొచ్చి ఈ గ్రామ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఒక రామ్కి సంస్థ ద్వారా ఒక మంచి ప్లాంట్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకి కారంచేడు ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఒకటి సరిపోదనే దాని ఉద్దేశంతో మరో ప్లాంట్ కూడా పెట్టాలనగానే బాబు మళ్ళీ వచ్చి నేను కూడా నాకు ఫ్యాక్టరీ నుంచి దాదాపు ₹1 కోటి ఇస్తానని చెప్పి బాబు కూడా మళ్ళీ ఇచ్చే వాళ్ళ రెండో ప్లాంట్ మూడో ప్లాంట్ కూడా వారి సహాయం చేసినందుకు బాబుని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇందాక 2-3 విషయాలు వెంకటేశ్వర గారు కానీ పురంధేశ్వరి గారికి చెప్పడం జరిగింది అన్నమాట. గ్రామానికి సంబంధించి మంత్రులకు సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా సాంబరావు గారు కూడా స్తంభాలు అవన్నీ కూడా చాలా అయిపోయింది మా గ్రామంలో కంపల్సరిగా మారుతారని చెప్పడం జరిగింది. తప్పకుండా నా వంతు సహాయ సహకారం తప్పకుండా ఈ గ్రామం ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరం డిఎస్ఎస్ అని ఈ గ్రామాలు ఇందాక చెప్పడం జరిగింది అన్నమాట. స్తంభాలు చాలా ఇబ్బంది ఉంది, కరెంటు పోల్స్ అవన్నీ మార్చమని చెప్పి వారితో తప్పకుండా ఈ గ్రామాన్ని తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఏదన్నా సరే మాకు చేతైనంత వరకు అదేవిధంగా ఏ పనున్నా సరే తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి ఏదన్నా సరే నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను సాంబరావు గారిని అందరూ మనం కూడా పాల్గొనే అవకాశం కలిగినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నారు. చాలా సంతోషం. గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం అనేది, అదే విధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనమందరం ఈ రకంగా కలవడం అనేది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా జననీ జన్మ భూమి స్వర్గాదపి కరీయసి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగా కారంచేడులో జన్మించినటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కారంచేడు గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు స్పందించడం, వారి దగ్గరికి గ్రామస్తులు రావడం, వారితో చర్చించడం, ఒక సదావకాశాన్ని అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి అవకాశాన్ని గ్రామస్తులందరూ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాం. దానికి ముందుగా మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ తర్వాత మా శక్తికి అనుగుణంగా ఎక్కడైనా ఫండ్స్ తీసుకురాగలమేమో, అదేవిధంగా ఇప్పుడు హితేష్ చేసినట్లుగా ఒకవేళ మేమేమన్నా వనరులు సమకూర్చగలమేమో అనేటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు, కొత్త చెరువు తవ్వకం కావచ్చు, గ్రామంలో డ్రైనేజ్ విషయం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అనేకం మనమందరం కూడా కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా చక్కగా మనందరికీ కూడా విడమర్చి చెప్పారు. మురళి గారు, జిల్లా మెజిస్ట్రేట్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా నీటి శుభ్రతని మనం అందరం కూడా
కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా విడమర్చి చెప్పడం మాత్రమే కాకుండా ఆ నీటిని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది. ఈ రోజు చూసినట్లయితే మనకి నీటి మాధ్యమంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అనేక ఉన్నాయని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నటువంటి విషయం. అయ్యేటువంటి ఖర్చుని భరించలేనటువంటి సందర్భంలో చాలా కుటుంబాలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయని చెప్పి అనేక సర్వేలు కూడా మనకి సుస్పష్టంగా తెలియజేసినటువంటి విషయం. కనుక వీటన్నిటినీ ఒక్కసారి మనం క్రోడీకరించుకున్నట్లయితే ఇక్కడ మనం సమకూర్చుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, నీటిని శుద్ధి చేసేటువంటి ఈ యొక్క సదుపాయం ఏదైతే ఉందో, ఈ వసతి ఏదైతే ఉందో, ఇది కేవలం నీటి వరకే పరిమితం అయ్యేటువంటి అంశం కాదు. దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారి భక్తులకు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు. అద్దెంకులో ఏం చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని భువనేశ్వరి దేవిగా, 1000 స్తంభాల దేవాలయంలో అమ్మవారిని గాయత్రి దేవిగా, దత్తపాదు క్షేత్రంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం సౌభాగ్యం కల్పించారు. ముందుగా అమ్మవార్లను వివిధ రూపాలలో అలంకరణ చేసి పూజలు తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. దసరా మహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి అమ్మవారి దేవస్థానం ఆవరణంలో ఉమాశంకర్ బృందంచే బుర్రకథ, కాలక్షేపం మరియు మెహందీ వేడుకలను ఏర్పాటు చేయగా మహిళలు భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తిలకరించారు. వాసవి అమ్మవారి దేవస్థానం నందు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని చైర్మన్ రామకోటేశ్వరరావు తెలిపారు. అద్దెకి నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు అమ్మబడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్లో గురువారం అర్ధరాత్రి 4 యువకులు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సోదాలు చేసి వారి వద్ద ఉన్న కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. శుక్రవారం 4 నిందితులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలు అనేది ఎక్కడైనా అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్లో గురువారం అర్ధరాత్రి 4 యువకులు అనుమానంగా తిరుగుతుండగా పోలీసులు గస్తీ తిరిగే సమయంలో వారిని గుర్తించి విచారించి సోదాలు చేయగా అక్రమంగా తరలిస్తున్న కేజీ గంజాయి పట్టుబడిందని, దీని విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. నిన్న అద్దంకి పట్టణంలో మనకు రాబడిన సమాచారం మేరకు ఒక మెగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనక వైపు హన్విక అనే పెట్ షాప్ దగ్గరలో కొంతమంది గంజాయి తీసుకొని అమ్ముతున్నట్లు, విక్రయిస్తున్నట్లుగా మన సమాచారం వస్తే వెంటనే వెళ్ళి రైడ్ చేసాము. మేము మా సిబ్బంది మరియు ఎస్బీ సిబ్బంది కలిసి కమాండ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అక్కడ ఒక చేజర్ల ఫణీందర్ అనే అతను, దేవరకొండ హరీష్ కృష్ణ అనే అతను, ప్లస్ చందు, బిళ్ళ ప్రకాష్ అనే 4
వీళ్ళు గత కొద్ది కాలంగా వీళ్ళు నర్సీపట్నం తుని ఏరియా నుంచి కొంత గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది పిల్లలకి, స్టూడెంట్స్కి, కొంతమంది వ్యసన పరులకి ఈ యొక్క గంజాయి అమ్ముతున్నారు. అది కొద్ది కాలంగా మనం నిఘా కూడా పెట్టున్నాము. దాంట్లో భాగంగా నిన్న వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. చేజర్ల ఫణీంద్ర ప్లస్ దేవరకొండ హరికృష్ణ ప్లస్ బిల్లా ప్రకాష్, పచ్చూరు చందన దగ్గర సుమారు కేజీ 200 గ్రాములు వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండెడ్గా సీజ్ చేయడం జరిగింది. దాని కాస్ట్ 72,000 దాకా ఉంటుంది. ఇది 7,200 వరకు దాని కాస్ట్ ఉంటుంది. దీని వీళ్ళు మార్కెట్లో చిన్న చిన్న పొట్లాలుగా, అంటే ఒక ప్యాకెట్ 400 రూపాయల ప్యాకెట్, 800 రూపాయల ప్యాకెట్ లెక్కన ఇది చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి, కొంతమంది వ్యసన పరులకి ఈ ప్యాకెట్స్ చిన్న మొత్తంలో చేసి ఎక్కువ మొత్తం డబ్బులు వచ్చేటట్టుగా దీన్ని అమ్ముతూ ఉండటం జరుగుతుంది. దీంట్లో భాగంగా దీన్ని క్రైమ్ నెంబర్ 303/24 అండర్ సెక్షన్ 20B NDPS యాక్ట్ కింద నిన్న కేసు నమోదు చేశాము. దీంట్లో దర్యాప్తుల భాగంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు అవన్నీ సీజ్ చేస్తే వీళ్ళిద్దరు ఇక్కడ చేజర్ల ఫణీంద్ర అనే అతను, హరీష్ అనే అతను, బిల్లా ప్రకాష్ అనే అతనికి గతం కొద్ది కాలంగా పరిచయం ఉంటుంది. ఇది బిల్లా ప్రకాష్ అనే అతను ఈ నాగరాజపల్లి మార్టూరు మండలం. అక్కడ అతని ద్వారా వీళ్ళు ఈ గంజాయిని తెప్పించుకుంటుంటారు. ఈ నాగరాజ హిస్టరీ ఏంటంటే, ఇతను గతంలో మార్టూరులో స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవాళ్ళు. ఇతనికి రాజేశ్వరి అనే ఒక అమ్మాయి అక్కడ పరిచయం అవుతుంది. అమ్మాయి వచ్చి నర్సీపట్నం. అక్కడ నర్సీపట్నం అమ్మాయిని ఇతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ అత్తగారు నర్సీపట్నం వల్ల నర్సీపట్నం వెళ్ళొస్తూ ఉంటే అక్కడ కొంచెం పరిచయం అవుతుంది. పరిచయంలో భాగంగా అక్కడ ఒక వెంకట అనే అతని దగ్గర ఇతను పరిచయం అవుతాడు. ఇతను ఆ వెంకట అనే అతని దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి అక్కడి నుంచి కొంత 2 కేజీలు 3 కేజీలు లెక్కన తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ చేజర్ల ఫణీంద్ర అనే అతనిది తాళ్ళూరు మండలం. అతను కూడా ఇంటర్మీడియట్ చదువు మానేసి ఇక్కడ పెట్ షాప్ పెట్టుకొని ఈ హరీష్ అనే అతనితో పరిచయం ఏర్పడడం వల్ల ఈ హరీష్, ఫణీంద్ర వీళ్ళందరూ కలిసి ఈ బిల్లా ప్రకాష్తో పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మార్టూరు ఆ ఏరియాకి వెళ్ళేసి వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. గతంలో ఈ దేవరకొండ బాలహరికృష్ణ అనే అతను కూడా ఇక్కడ యాబెచ్చలుగా గతంలో కూడా వేటపాలెంలో కూడా ఒక కేసులో గంజాయి అమ్ముతున్న కేసులో కూడా ముద్దాయిగా ఉండటం జరిగింది. అదే క్రైమ్ నెంబర్ వచ్చేసి 114/2024. ఈ కేసులో ఇటీవల వేటపాలెం వాళ్ళు కూడా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సింగయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఎంపీడీఓగా పనిచేసిన దేవసేన ప్రకాశం జిల్లా వెలవపాడు ఎంపీడీఓగా బదిలీ కాగా ఆమె స్థానంలో నెల్లూరు జిల్లాలో ఎంపీడీఓగా పనిచేస్తున్న సింగయ్య బదిలీపై అద్దంకి రాగా బాధ్యతలు చేపట్టారు. అద్దంకి మండలం పరిధిలో ఉన్న గ్రామంలో అభివృద్ధి చేపట్టడమే వారి ప్రధాన లక్ష్యం అని, గ్రామాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. రైతులు వరి సాగు విషయంలో మెలకువలు తప్పనిసరిగా పాటించాలని, వరిలో సేంద్రియ ఎరువులు వినియోగించే విధంగా కృషి చేయాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలంలో శుక్రవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవం వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా వరి పంట పొలాలలో పరిశీలించి వరి సాగు విధానం, చీడపీడల నివారణ గురించి రైతులకు వెంకటకృష్ణ పలు సూచనలు ఇచ్చారు. వరి సాగు సమయంలో రైతులు రసాయనిక ఎరువులు అవసరం ఉన్నంత వరకే వినియోగించుకోవాలని, అలా కాకుండా విచ్చలవిడిగా వినియోగిస్తే దిగుబడి తగ్గుతుందని వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఇది సుడిదోమ అండ్ దుబ్బు మొదలలో గోధుమ మరియు తెల్లదోమ వచ్చే టైంలో మనం సుడిదోమ వచ్చినప్పుడు మనం ఈ విధంగా సుడులుగా పొలంలో ఎండిపోతుంది. చూసారా, సేమ్ అంటే మీ పొలాల్లో తీసిన ఎండు ఫోటోలు కూడా అలానే తెల్ల మత్తు దోమ అని ఇలా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి మనం.
తర్వాత ఉల్లికోడి వచ్చినప్పుడు మన పేకాల పై చుట్టుకొని మొత్తం ఆకు మొత్తం చుట్టుకొని నీరు మొత్తం సన్నంగా వస్తుంది దారాలలాగా. అప్పుడు ఏంటంటే మన ఉల్లికోడు లక్షణాలు అది. అది ఆకుముడత ఆశించిన పొలం, ఆకుముడత చలతెగలు అంటాం మనం. అది మనకు ఆకులు మొత్తం తెల్లంగా ఉంటుంది. ఇది తల్లి పురుగు, ఫస్ట్ ఆకు పురుగు తయారయ్యే తల్లి పురుగు లేక రెక్కల పురుగు. అది తర్వాత ముఖ్యంగా ఇదో అగ్గి తెగులు. మనం బీపీటీ 52 చేశారు కాబట్టి మనం ముఖ్యంగా ఇది అగ్గి తెగులు. ఆకు మీద ఏంటంటే ఆకుల మీద అంటే పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తగ్గినప్పుడు ఆ వస్తుంది ఎక్కువ. దీని మీద నూలుకండ ఆకారంలో ఈ ఆకుల మీద మనకి తెల్లటి మచ్చలు ఏర్పడితే పక్షి కళ్ళలాగా మధ్యలో తెల్లంగా ఉంటుంది మన నూలుకండ చిన్న చిన్న మచ్చలు. అది మనం అగ్గి తెగులుగా గుర్తించాలి. అది ముదిరిన తర్వాత వెన్ను మీద అయితే ఇట్లా వెన్ను మొత్తం వంగిపోతుంది. వెన్నురు పంట అడుగు పంటాము. ఇది వెన్నుపై అగ్గి తెగులుది. ఇది మామూలుగా కనుపుల దగ్గర మచ్చ వచ్చి కనుపు తిరిగిపోతాయి అన్నమాట. ఇది అగ్గి తెగులు లక్షణం. మెయిన్ ముఖ్యంగా మనకు వచ్చేది ఎక్కువగా ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు, మనకు సుడిదామ, ఈ 3 మనకు ముఖ్యంగా వచ్చేది. ఈ మధ్య ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కనపడలేదు కానీ మన ఉల్లికోడి కూడా అప్పుడప్పుడు మనం ఈ మధ్య గమనిస్తామమ్మా. సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం వద్ద మేజర్ కాలువకు లీకులు పడడంతో నీరు అంతా పొలాల్లోకి ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పంట సాగు చేసుకునేందుకు ఇబ్బందికరంగా రైతులు వాపోతున్నారు. ఎన్ఎస్పీ అధికారులు స్పందించి మేజర్ కాలువకు లీకులు పూడ్చి పంట కాలువల ద్వారా పొలాల్లోకి ప్రవహించకుండా చూడాలని కోరారు. మాది మక్కేనవారిపాలెం గ్రామం. పసుమర్తి మేజర్ కాడ 6 ఎకరాలు సాగు చేస్తున్నాం. అయితే వాటర్ వచ్చి ఇది మిరప మొక్కలు వేయాలనుకున్నాం. మిరప మొక్కలు వేయాలి కాకపోతే ఇప్పుడు మొక్కజొన్న వేయాలనుకుంటున్నాం. దానికి కూడా సహకరించటం లేదు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇది ఏమి వేయలేకపోతున్నాం. అధికారులు పట్టించుకొని ఏదో వాటి చేయాలి, కాలువ రిపేర్లు చేసుకోవాలి. అది మక్కేనవారిపాలెం గ్రామం. పసుమర్తి మేజర్ కాడ 6 ఎకరాలు సాగు చేస్తున్నాం. చెరువులో తలపిస్తున్నాం బెటర్ అమ్మ సోయి కుత్తాను నేను సోడు నాకు చెబుతున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు చూపి ఇంకంతే చెప్పుకుంటారులే. కాలంలో అర్థం ఏఎస్ఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.